హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీ. మా రిలేటివ్లో ఒక వ్యక్తికి జరిగిన స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే మన వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు రాజు, తన భార్య పేరు స్వాతి. వాళ్ళిద్దరితో పాటు రాజు వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు. అలానే రాజుకి స్వాతికి పుట్టిన 6 నెలల పాప కూడా ఉంటుంది. రాజు వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోవడం వల్ల రాజు కుటుంబం బాధ్యత రాజు వాళ్ళ అమ్మ తీసుకుంటుంది. రాజు వాళ్ళు ఉండేది పల్లెటూరు కావటంతో ఆ పల్లెటూరుకి కొంచెం దూరంలో ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో రాజు వాళ్ళ అమ్మ ఒక పూల కొట్టు పెట్టుకొని ఆ పూల కొట్టు ద్వారా వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండింది. రాజు పెద్ద అయిన తర్వాత రాజు వాళ్ళ అమ్మకి సహాయంగా ఆ పూల కొట్టును చూసుకునేవాడు. ఇలా ప్రతిరోజు జరిగేది. పూల కొట్టు నుండి వచ్చిన డబ్బులు రాజు కుటుంబానికి బాగా సరిపోయేవి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాజు కుటుంబం సంతోషంగా ఉండేది. ఒకరోజు రాజు వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాజుతో పాటు రాజు వాళ్ళ అమ్మగారు కొట్టుకి పోలేకపోతారు. రాజు వాళ్ళ అమ్మ రాజుతో ఇలా అంటారు, రే రాజు, స్వాతికి హెల్త్ బాగాలేదు, చిన్న పాప ఉంది కాబట్టి నేను రాలేను, పాపను చూసుకోవాలి, అలాగే స్వాతిని కూడా చూసుకోవాలి. ఈరోజు నువ్వు కొట్టుకు వెళ్ళు, మధ్యాహ్నానికి నేను నీకు భోజనం కట్టిస్తాను, రాత్రి 8 గంటలకంతా నువ్వు ఇంటికి వచ్చే అని చెప్పి రాజుని పూల కొట్టు దగ్గరికి పంపిస్తుంది రాజు వాళ్ళ అమ్మ. రాజు క్యారీ బాక్స్ తీసుకొని తన సైకిల్ పైన పూల కొట్టుకు వెళ్తాడు. ప్రతిరోజు రాజు వాళ్ళకి వ్యాపారం చాలా బాగా జరిగేది. కానీ ఆ రోజు వ్యాపారం లేకపోవడంతో రాజు రాత్రి 10 గంటల వరకు పూల కొట్టు దగ్గరే ఉంటాడు. రాజు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, టైం 10 అవుతుంది రాజు, వ్యాపారమైనా ఏమైనా ఉంటే అది రేపు చూసుకుందాం, నువ్వు బయలుదేరి ఇంటికి రా అని రాజుకి కాల్ చేస్తుంది. రాజు వాళ్ళమ్మ కాల్ చేసిన వెంటనే రాజు పూల కొట్టును మూసేసి తన సైకిల్ పైన ఇంటికి బయలుదేరతాడు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక మర్రి చెట్టును దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రాజు తన ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని సైకిల్ తొక్కుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మర్రి చెట్టు దగ్గర సైకిల్ ఆగిపోతుంది. దిగి చూస్తే సైకిల్ చైన్ కింద పడి ఉంటుంది. రాజు ఆ సైకిల్ చైన్ని సెట్ చేయడానికి చాలాసేపు ట్రై చేస్తాడు. కానీ ఆ చైన్ సెట్ అవ్వకపోవడంతో రాజుకి బాగా కోపం వచ్చి చెట్టు దగ్గరికి వెళ్ళి నిల్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు రాజు. రాజు వెనక నుండి ఎవరు గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది రాజుకి. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అవేమీ పట్టించుకోకుండా రాజు మళ్ళీ సిగరెట్ తాగుతుంటే మళ్ళీ ఎవరో వచ్చి గట్టిగా పట్టుకున్నట్టు రాజుకి అనిపిస్తుంది. రాజు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఎవరు ఉండరు. రాజుకి ఇక్కడ ఉండడం మంచిది కాదనిపించి వెంటనే సిగరెట్ కింద పడేసి తన సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్ స్టాండ్ని తీస్తాడు. స్టాండ్ తీసిన వెంటనే రాజుని వెనక్కి ఎవరు లాగినట్టు రాజుకి అనిపిస్తుంది. కానీ రాజు వెనక్కి తిరగకుండా సైకిల్ని ఫాస్ట్గా తీసుకొని వెళ్ళే టైంలో రాజుకి బాడీ అంతా ఒక్కసారిగా షివర్ అయ్యి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఏదో నెగిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ రాజు వెంటనే సైకిల్ని ఫాస్ట్గా తోసుకుంటూ వాళ్ళ ఊరి వైపు వెళ్ళిపోతాడు. కాసేపటికి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి జరిగిందంతా చెప్పాలని అనుకుంటాడు రాజు. కానీ వాళ్ళమ్మ ఎక్కడ అరుస్తుందేమో అనే భయంతో రాజు ఇవేమీ చెప్పకుండా ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి నిద్రపోతాడు. మరుసటి రోజు స్వాతికి హెల్త్ బాగోవడంతో రాజు వాళ్ళ అమ్మగారు రాజు ఇద్దరు పూల కొట్టుకి బయలుదేరుతారు. రాజు చాలా డల్గా ఉండడం రాజు వాళ్ళ అమ్మగారు గమనిస్తారు. రాజుని ఏమైంది రాజు, చాలా డల్గా ఉన్నామని అడుగుతుంది. కానీ రాజు ఏం సమాధానం చెప్పకుండా మొహం తిప్పుకొని ఉంటాడు. సరేలే సర్దుకుంటుందిలని రాజు వాళ్ళ అమ్మగారు అంతగా పట్టించుకోరు. రోజు రోజుకి రాజు బిహేవియర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, ఒంటరిగా ఉండేవాడు, ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. రాజు వాళ్ళ అమ్మగారికి సందేహం వచ్చి రాజును ప్రతిరోజు అడిగేది. కానీ రాజు వాళ్ళ అమ్మగారిని నోటికొచ్చినట్టు అరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. తర్వాత ప్రతిరోజు రాజు వాళ్ళ కూతురుతో ఆడుకొని నిద్రపోయేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళని కూతురిని చూస్తానే రాజు కోప్పడుతున్నాడు. దగ్గరికి తీసుకొని వస్తే దగ్గరికి తీసుకురావద్దు తనని అని వాళ్ళ భార్యకి చెప్పేవాడు. వాళ్ళ భార్యతో కూడా మాట్లాడడం మానేశాడు. కొట్టుకు వెళ్ళేది కూడా మానేశాడు.
రాజు ఇలా ఉండటం వల్ల రాజుకి మెంటల్ హెల్త్ ఏమన్నా బాలేదేమో అని చాలా హాస్పిటల్స్ని తిప్పుతారు. కానీ అందరూ తను చాలా బాగున్నాడని చెప్పి ఇంటికి పంపించేవారు. ఒకరోజు మార్నింగ్ 4కి రాజు ఇంట్లో కనిపించకపోవడంతో స్వాతి ఏడుస్తూ రాజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అత్తయ్య మా ఆయన కనిపించట్లేదు, ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేడని ఏడుస్తూ చెప్తుంది. రాజు వాళ్ళ అమ్మగారు స్వాతి ఇద్దరు కలిసి రాముని వెతకడానికి బయటకు వస్తారు. బయట నుండి మిద్దెపైకి చూస్తే రాజు మిద్దె పైన నిల్చొని ఉంటారు. రాజు వాళ్ళ అమ్మగారు గట్టిగా రాజు 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 అని అరుస్తున్నా రాజు అవేమీ పట్టించుకోకుండా వాళ్ళిద్దరి కల్లా చూసి ఒక స్మైల్ ఇచ్చి పై నుండి కిందకు దూకేస్తాడు. ఇదంతా చూసిన స్వాతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రాజు వాళ్ళ అమ్మకి ఏం చేయాలో తెలియక అంబులెన్స్కి కాల్ చేసి స్వాతిని రాజుని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. రాజుని చెక్ చేసిన వాళ్ళు రాజు కాలి విరిగిందని 2 వీక్స్ హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్స్ చెప్తారు. రాజుకి దాచిపెట్టుకున్న డబ్బులన్నీ రాజు ట్రీట్మెంట్ కోసమే వాళ్ళమ్మ ఖర్చు చేసేస్తుంది. స్వాతి కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్లు చెప్పడం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ స్వాతి నార్మల్గా అవుతుంది. 2 వీక్స్ తర్వాత రాజుని ఇంటికి పంపించేస్తారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రాజు ఫుడ్ సక్రంగా తీసుకునేవాడు కాదు, మెడిసిన్ వేసుకునేవాడు కాదు, బలవంతంగా మెడిసిన్ వేస్తే దాన్ని ఉమ్మేసేవాడు. ఇలా చేస్తుండగా రాజుని ఎక్కడైనా చూపించాలని డిసైడ్ అవుతారు. అంతలోగా రాజు ఇంటికి రావడంతో రాజుని కంటికి పాపలాగా చిన్న పిల్లలాగా వాళ్ళమ్మ చూసుకోవడం స్టార్ట్ చేసింది. పూలు కొట్టుకి వెళ్ళడం కూడా నిలిపేసింది. అలా రోజు చూసుకొని ఉంటే రాజులో కొంచెం చేంజ్ వచ్చింది. అంటే నార్మల్గా మాట్లాడడం, నవ్వడం, పాపను ఎత్తుకోవడం అలా చేస్తుండేవాడు. అంతా సెట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ రాజు ఇంట్లో నుండి కనిపించకుండా పోయాడు. స్వాతి ఎతుకుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, మళ్ళీ మీ అబ్బాయి కనిపించట్లేదు అత్తయ్య, ఈసారి ఏం చేస్తాడో ఏమో అని నాకు భయంగా ఉందని చెప్పి ఇద్దరు వెతకడం ప్రారంభిస్తారు. మిద్దె పైన చూస్తే అక్కడ ఉండడు. ఊరంతా వెతుకుతుంటే ఒక ఆయన, మీ అబ్బాయి చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడు, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడనని రాజు వాళ్ళ అమ్మగారితో చెప్తారు. రాజు వాళ్ళ అమ్మగారు, రాజు వాళ్ళ భార్య ఇద్దరు రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి రాజు రైల్వే ట్రాక్ పైన ఏడుస్తూ పడుకొని ఉంటారు. ఇద్దరు వెళ్ళి రాజుని లేపితే రాజు వాళ్ళిద్దరిని నెట్టేసి మళ్ళీ ట్రాక్ పైన పడుకున్నాడు. స్వాతి ఏడుస్తూ రాజుని పైకి లేపి చంపకబట్టి గట్టిగా కొట్టింది. రాజు ఒక్కసారి తేరుకొని, ఏమైంది నీకు అని అడిగితే, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, నన్నెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాడని రివర్స్లో వాళ్ళనే అరిచాడు. రాజుని తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ ఊర్లో వాళ్ళు వచ్చి, ఎన్నో హాస్పిటల్ని తిప్పావు కదా, ఒకసారి మన ఊరి పక్కన ఉన్న గుడికి తీసుకొని వెళ్ళు, గాలి ధూళి అలా ఏమైనా ఉంటే వాళ్ళు తీసేస్తారని సలహా ఇచ్చారు. అప్పుడు రాజుని వాళ్ళు గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. గుడి దగ్గరికి వెళ్తానే రాజు ప్రవర్తన మరీ ఘోరంగా తయారైంది. గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు రాజు. రాజును చూసి పూజారి ఏదో దుష్టశక్తి ఉందని చెప్పి రాజుని అమావాస్య రోజు తీసుకురమ్మని చెప్పి తాయెత్తు కట్టాడు. రాజు అమావాస్య రోజు రాగానే రాజుని గుడికి తీసుకొని వెళ్ళారు. గుడికి తీసుకొని వెళ్ళిన తర్వాత రాజు గుళ్ళో నుండి పిచ్చి పట్టిన వాడిలాగా గోడ ఎక్కి దూకేసి అక్కడ నుండి పారిపోయారు. పూజారి దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుని తెచ్చి ఒక చెట్టుకు కట్టేశారు. రాజు ముందర ఒక ముగ్గును వేసి కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఏమేమో చల్లి ఆ ముగ్గులోని రాజుని కూర్చోబెట్టారు. కూర్చోబెడుతూనే రాజు బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. తను ఒక అమ్మాయిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తన వాయిస్ కూడా ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఆ పూజారి నువ్వెవరు అని అడిగితే తను నవ్వుతూ, నేను నీకెందుకు చెప్పాలి అని గట్టిగా అరిచింది. ఆ పూజారికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న కుంకాన్ని మంత్రించి తన పైన విసిరివేసి తన జుట్టును
గట్టిగా కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత నువ్వెవరని అడిగితే తను తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేసింది. తన పేరు పూజ అని, తన హైదరాబాద్లో ఉంటుందని, తనకి అమ్మా నాన్న ఎవరూ లేరని, ఇలా నా లైఫ్ కొనసాగుతున్నప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, నేను ఆ అబ్బాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశాను. తనని పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను, కానీ తను నన్ను బాగా వాడుకొని వదిలేశాడు. ఈ బాధని నేను తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాను అని చెప్తుంది. అయితే పూజారి, నువ్వు ఈ అబ్బాయిని ఎందుకు పట్టుకొని హింసిస్తున్నావు, తన ఫ్యామిలీకి నువ్వు మనశ్శాంతి లేకుండా చేశావని గట్టిగా అరుస్తాడు. దానికి నేనేమి తినని మనశ్శాంతి లేకుండా చేయలేదు, నాకు ఈ ప్రపంచంలో ఉండడం ఇష్టం లేదు, కాబట్టి నేను మళ్ళీ చచ్చిపోవాలనుకున్నాను, ఈ అబ్బాయిని చంపేంత వరకు నేను ఇలానే చేస్తాను అని చెప్తుంది. అప్పుడు పూజారి పైకి లేచి ఒక శీల తీసుకొని ఏ జుట్టు అయితే ముడేసి ఉంటాడో ఆ జుట్టుని ఒక చెట్టుకి ఆనిచ్చి ఆ శీల పెట్టి గట్టిగా కొడతాడు. గట్టిగా కొట్టిన తర్వాత ఆ జుట్టుని హెయిర్ని కట్ చేసేసి రాముని ఇంటికి తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. 2 రోజుల తర్వాత రాము వాళ్ళ ఇంటికి పూజారి వచ్చి ఇంకా అంతా సెట్ అయిపోయింది, ఆ చెట్టు వైపుకి ఎప్పుడు రాముని పంపించకండి అని పూజారి చెప్తాడు. తర్వాత రాము చాలా నార్మల్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా ఉండేవాడు. వాళ్ళ కూతుర్ని మంచిగా ఎత్తుకొని ఆడించేవాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది. మనం ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలా మీరు కూడా మీ లైఫ్లో జరిగిన ఏవైనా స్టోరీస్ని షేర్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.